నిన్న ఎవరిదో ఒక వీడియో పోస్ట్ చూశాను సోషల్ మీడియాలో పోస్ట్. ఇప్పుడు యాంటీ హిందుత్వ లేకపోతే యాంటీ హిందూ లేదా యాంటీ ఇండియా వాటికి బాగా హైప్ వస్తుంది కదా. అందులో ముస్లింలు గత 12 సంవత్సరాల్లో 47 మంది ముస్లింగా ఉన్నందుకు ప్రాణాలు కోల్పోయారు అని చెప్పేసి ఒక పోస్ట్ చేశారు. మేబీ అయి ఉండొచ్చు, తప్పని నేను చెప్పను. అయితే అసలు సిసలైనటువంటి మరొక అంశం ఉంది. అదేంటయ్యా అంటే హిందువుగా ఉన్నందుకు చంపేస్తున్నటువంటి సంఘటనలు. అక్కడ మహారాష్ట్రలో టైలర్ హత్య ఏంటి? అతన్ని చంపినటువంటి వాడెవడు? మత ఉన్మాదంతో ప్రవర్తించుడు. అట్లాంటి హైలైట్ అవుతున్నాయా? అట్లాగే స్వామీజీలని పాల్గర్లో చంపింది ఎవరు? మత ఉన్మాదంతో కాదా? ఇట్లాంటి అంటే హిందువులు ఇక్కడ 40 మంది వీళ్ళు చనిపోయి ఉంటారు, అదేంటి లించింగ్ లాంటి వాటి ద్వారా అని. కానీ 40,000 మంది హిందువులు చనిపోయారే, గోవులని రక్షించడానికి ప్రయత్నించిన వాళ్ళు చచ్చిపోయారే, అలాగే మిగతా వాళ్ళదంతా కూడా నడుస్తూ ఉంటుంది కదా. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. వాస్తవంగా నిన్న అహల్యానగర్ మహారాష్ట్రలో ధీరజ్ పరదేశి అనేటటువంటి అతన్ని కొట్టి చంపారు అక్కడ రాడికల్ ఇస్లామిక్ మూకలు. ఏంటయ్యా అతను చేసిన పని అంటే, మొహాన బొట్టు పెట్టుకుని మసీదు ముందు నుంచి వెళ్తుంటే కాఫిర్గాడు బొట్టు పెట్టుకుని వెళ్తున్నాడు అంటూ కొట్టి చంపినటువంటి సంఘటన. కిల్ హిమ్ అంటూ షౌట్స్ ఇవన్నీ తేలినటువంటి అంశం. మహారాష్ట్రలో ఉన్నది బీజేపీ గవర్నమెంటే. అక్కడే జరిగిందంటే ఇంకెట్లా ఉంటుందో పరిస్థితి అర్థం చేసుకోవాలి.